సో నా పేరు భాగ్యలక్ష్మి రాజు, మాది మంచిర్యాల. ముందుగా నేను ఇక్కడ నిలబడ్డానంటే కర్త కర్మ క్రియ మై మెంటర్ ఎంఎస్ఆర్ గురువు గారు, మై అక్కయ్య రష్మిత మేడం. ఒకసారి వీళ్ళకి గ్రాండ్ క్లాస్. ఎందుకంటే వీళ్ళ రుణం నేను తీర్చుకోలేదు. ఎందుకంటే వీళ్ళు ఉండడం వల్లనే, ఆ మాటలతో ఇచ్చే ధైర్యం వల్లనే నేను ఇందులో కూడా సప్లిమెంట్స్ యూజ్ చేసుకోవడం జరిగింది. సో ఆరోగ్యాన్ని తీసుకున్న వెస్టేజ్ ద్వారా సో ఆదాయాన్ని కూడా తీసుకున్నా నేను. సో నా ప్రాబ్లం వచ్చేసి నాకు డస్ట్ ఎలర్జీ ప్రాబ్లం ఉండే. సో డస్ట్ ఎలర్జీ ప్రాబ్లం అంటే తెలిసిన వాళ్ళకి, అది అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది. చాలా సఫర్ అవుతారు. ఏదైనా వెదర్, చల్లని వెదర్ వచ్చినా కూడా అప్పుడప్పుడే జలుబు అవుతుంది. సో ఒక 5 నిమిషాల్లో ఒక 30-40 తుమ్ములు దుమ్ముతారు. సో మళ్ళీ వంట చేసినా కూడా, సో హౌస్ వైఫ్ కాబట్టి సో ఎవరికైనా వంట చేయడం తప్పదు కదా. సో వంట చేసేటప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేసేదాన్ని. సో ఆ ప్రాబ్లంతో కూడా ఒక్కొక్కసారి ఇలాంటి అవస్థ పడుతూ ఉండడం, ఎందుకు చనిపోతే బాగుండు అనేసి కూడా నేను చాలాసార్లు ఫీల్ అయినా. నేను ఎంతసేపు కానీ ఎప్పుడు కానీ నా హస్బెండ్కి మోకాలు నొప్పులు అని చెప్పి ఆయన బెడ్షీట్ 2 years బెడ్షీట్ అయినా అని చెప్పి తన గురించి నేను ముందుకు ఎప్పుడు కానీ చెప్పడం జరిగింది మీటింగ్లో. సో నేను ఇంత ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నా అనేసి, నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది అనేసి నేను ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు మీటింగ్లో కూడా ఎప్పుడు బాగా చెప్పలేదు అనమాట. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, సో చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళని ఈ సప్లిమెంట్స్ ద్వారా మనం ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు. దయచేసి వాళ్ళని తక్కువ చూడకుండా వాళ్ళకు మన ద్వారా ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు. సో మీరు కూడా వాళ్ళని సపోర్ట్ చేయాలి. చీటిపోటీ మాటలు మాట్లాడకుండా. ఎందుకంటే నా నాన్న వాళ్ళు ఉన్నారు. సో ఎవరు కాదు, సో అంటున్నా తప్పుగా అనుకోవద్దు ఎవరు కానీ. సో ముఖ్యంగా మా సార్, ఎందుకంటే నేను అది చెప్పబోయేది వాళ్ళ అమ్మ నాన్న గురించి. సో ఎందుకంటే నేను హౌస్ వైఫ్ కదా, మా కామన్ ఫ్యామిలీ అనమాట. సో అప్పుడు వంట చేస్తుంటే మన అవస్థ అనేది బయటపడుతూ ఉంటుంది ఆటోమేటిక్గా, అవునా కదా. సో ఆ అవస్థలో నేను తుమ్ములు స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎలాంటి మాటలు అన్నారంటే నిజంగా. సో వాళ్ళు ఏమన్నారంటే, పోయి ఈ రోగాన్ని ఎందుకు చేసుకున్నారా నువ్వు అనేసి ఆ మాట నిజంగా, ఎందుకంటే చాలా బాధేసింది. అంటే చెప్పండి, మనకు చెప్పొస్తారా చెప్పండి, అవును కదా. సో అలాంటి మాటలు కూడా నేను తట్టుకొని నిలబడ్డా. సో నన్ను అన్నారు. సో తన కొడుకు కూడా ప్రాబ్లం వచ్చింది. మరి నేను అనలేదు కదా, అవునా కదా. సో ప్రాబ్లం అనేది అందరికీ వస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు బాగుంటాం కావచ్చు, అందరూ ఎప్పుడు ఎంతకన్నా బాగుంటారని గ్యారెంటీ లేదు కదా. సో ఎవరి ప్రాబ్లం అయినా అర్థం చేసుకొని అలాంటి మాటలు మాట్లాడకుండా, ఒకవేళ హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళతో మనం ఇచ్చే ఆ మాటలతో ధైర్యంతోనే వాళ్ళు ఇంకా 4 రోజులు ఎక్కువ 4 రోజులు బతుకుతారు, అవును కదా. సో నేను ఆ టైంలో చాలా ఆ మాట అనేసరికి నాకు అసలు ఇంకా బాగా ఘోరంగా అనిపించింది అనమాట. ఆ ప్రాబ్లం బాగా సఫర్ అయినా నేను, మళ్ళీ వాళ్ళ మాటలతో కూడా చాలా సఫర్ అయినా నేను. సో అలాంటి టైంలో నాకు వెస్టేజ్, నాకు నిజంగా నేను చెప్తున్నా అంటే, నాకు మా అమ్మ నాన్న జన్మనిస్తే వెస్టేజ్ కూడా నాకు పునర్జన్మనిచ్చింది. ఆరోగ్యపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు. సో వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల నాకు ఆరోగ్యం వచ్చింది. ఇప్పుడు మా మామయ్య ఎలా ఆ మాట అన్నారో, సో ఆ మాటని ఆయన నోటి నుంచే దీన్ని వేసుకున్నదే బెటర్ అనేసి ఆయన మనసు బయట అన్నారు. కానీ ఆయన మనసుకు అనిపించాలి, నేను నిరూపించాలి, నాకంటూ ఒకటి ఉండాలి, నా క్రెడిట్ అనేది నేను సంపాదించుకోవాలి అనేసి నేను ఇక్కడ వెస్టేజ్లో నిలబడ్డానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నేను వెస్టేజ్లో నా హైయెస్ట్ చెక్ 2,05,325 రూపాయలు. సో వెస్టేజ్ ద్వారా నేను కారు కూడా తీసుకోవడం జరిగింది. సో ఆ కారు పిల్లకి అత్తమ్మ వస్తారా కదా. సో వచ్చాక ముందే వేస్తున్నాము. సో ఎవరో మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో తను అడిగిండు ఎవరిది కారు అనేసి. అప్పుడు ఏమన్నారంటే తెలుసా, నా కోడల్ని అన్నాడు. సో చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో వాళ్ళ నోటి నుంచే మళ్ళీ ఆ మాట విన్నాను చూడండి. ఆ టైంలో ఇది చాలా నాకు అన్నంత ఫీలింగ్ వచ్చింది నాకు. సో చాలా హ్యాపీగా ఉంది నాకైతే. నేను వెస్టేజ్లో పాల్పంచడం, ఇలాంటి సెమినార్లో కూడా మనకి పాల్పంచుకోవడం, మన కష్టాన్ని సుఖాలు, ఒక వెస్టేజ్ ఫ్యామిలీ అన్నమాట, అవునా కదా. సో
సో అందరూ వేస్ట్ సప్లిమెంట్స్ యూజ్ చేయండి, ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇప్పియండి. థ్యాంక్ యూ, విష్ వెల్త్. సప్లిమెంట్స్ నేను వాడింది రెస్పోకే, సీబర్టాన్, కొలెస్ట్రాల్ వాడుతున్నాను. సో ఇప్పటికీ నాకు ఆ ప్రాబ్లం నుండి బయటపడ్డాను. ఇప్పటికీ కూడా నాకు ఒకసారి కూడా జలుబు కూడా కాదు.